అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బద్వేలు పురపాలక సంఘంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్లాస్టిక్ వినియోగ నిరోధం దానిపైన 2005లో చట్టం దీని మీద తీసుకురావడం జరిగింది. మొదట్లో 25 మైక్రాన్స్ కవర్లు ఆంధ్రప్రదేశ్ వాడదని చెప్పారు. తర్వాత ఉన్నటువంటి కారణాల చేత 50 మైక్రాన్స్ రావడము, తర్వాత గత సంవత్సరం 2023 జూలై నాటికి ఏదైతే రా మెటీరియల్ ఉందో ఫ్యాక్టరీలు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చర్దారులు కానీ అమ్మకందారులు కానీ ఆ టైం నుంచి వాడదని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. గతంలో దీనిపైన కూడా ఒకసారి మేము హోటల్స్ కానీ లేదంటే మన పానీపూరి సెంటర్లు కానీ ఫాస్ట్ సెంటర్లు కానీ వీళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఏది వాడద్దని కూడా మేము ఇంటిమేషన్ చేశాము. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం గారి పరిశోధనలు తేలింది. అక్కడక్కడ కూడా చాలా మటుకు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ వస్తువులు మన ఆహార పదార్థాలు కలుపుకొని తినడం వల్ల కూడా మనలో కూడా బ్లడ్లో క్యాన్సర్ కారకాలు కనబడుతున్నాయి, లేదంటే ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థాలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఒక నివేదిక కూడా వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ బాగా విజ్ఞప్తి, పొరపాటున మీరు అంగళ్ళలో ఏదైనా వాళ్ళు కట్టి ఇచ్చినా కూడా దయచేసి మీరు తీసుకోవద్దు. మనం గతంలో ఏ విధంగా చేతి సంచి కానీ లేదంటే పేపర్లలో కానీ పొట్లాలు కట్టించిన ఆ విధంగా అందరూ కూడా మనకు స్వయం నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉంటే అమ్మే వాళ్ళు కూడా అమ్మడానికి అవకాశం ఉండదు. అలాగే ఫ్యాక్టరీ దాని దగ్గర కొనే వాళ్ళు తగ్గితే ఫ్యాక్టరీ కూడా వాళ్ళు కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించి 21, 22లో కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏదైతే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అదంతా కూడా వాడమని చెప్తున్నారు. మనం ఉదాహరణగా తిరుమల తీసుకోవచ్చు. మనము తిరుమలలో అమ్మేటువంటి ప్రతి ప్లాస్టిక్ కవరు, ఏ కవర్ అయినా సరే బయోడిగ్రేడబుల్ కవర్ అమ్ముతున్నారు. దాంట్లోనే భక్తులకు కావాల్సిన పదార్థాలు కానీ ఇంకా కానీ ఇస్తున్నారు. కాబట్టి దాన్ని మనము ఉదాహరణగా తీసుకుంటూ మనం కూడా ఇక్కడ బద్వేలు పట్టణంలో కూడా ప్రతి ఒక్కరూ అలాంటి బయోడిగ్రేడబుల్ వస్తువులు తీసుకుంటూ పర్యావరణం కాపాడుతాము, దాంతోపాటు మన ఆరోగ్యాలను కాడుకుందాము. ఎందుకంటే మేము ఈ మధ్య బ్రెయిన్ క్లీనింగ్ అనేది సూచన పెట్టాము. ఏ కాలంలో చూసినా కూడా ప్లాస్టిక్, థర్మోకోల్ సంబంధించినటువంటి కప్పులు కానీ లేదంటే సింగిల్ యూజ్ గ్లాసులు కానీ లేదంటే సింగిల్ యూజ్ స్పూన్లు కానీ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి బాగా పారిశుద్ధ కార్మికులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాలువలు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు తీసినా కూడా నెక్స్ట్ డేకి పుడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ స్వీయ నియంత్రణలు కానీ లేదంటే మేము చెప్పేటువంటి సూచనలు కానీ పాటిస్తూ అవి వాడటం చాలా తగ్గించగలిగితే అందరికీ కూడా బాగుంటుంది. మా వర్కర్ల ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు సంపాదించిన సంపద కూడా మిగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అనారోగ్యం పాలైపోయి క్యాన్సర్ వస్తారని చెప్తున్నారు. కాబట్టి క్యాన్సర్ ఒకసారి వస్తే మనం కనుక్కోవడానికి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వెళ్ళేటప్పుడు ప్రాణ పరిస్థితుల్లో పడిపోతున్నాము. అలాంటివన్నీ ఉండకూడదంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ని మనందరం కూడా కలిసికట్టుగా నిర్వహించుకున్నాము. మన ఆరోగ్యాన్ని కాపాడుదాం. బద్వేలు పట్టణం కూడా పారిశుద్ధ్యంలో మంచి వాతావరణాన్ని కల్పించాలని నేను అందరూ కూడా సూచిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తారు, మా అందరినీ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లా బద్వేలు పురపాలక సంఘంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్లాస్టిక్ వినియోగ నిరోధం దానిపైన 2005లో చట్టం దీని మీద తీసుకురావడం జరిగింది. మొదట్లో 25 మైక్రాన్స్ కవర్లు ఆంధ్రప్రదేశ్ వాడదని చెప్పారు. తర్వాత ఉన్నటువంటి కారణాల చేత 50 మైక్రాన్స్ రావడము, తర్వాత గత సంవత్సరం 2023 జూలై నాటికి ఏదైతే రా మెటీరియల్ ఉందో ఫ్యాక్టరీలు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చర్దారులు కానీ అమ్మకందారులు కానీ ఆ టైం నుంచి వాడదని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. గతంలో దీనిపైన కూడా ఒకసారి మేము హోటల్స్ కానీ లేదంటే మన పానీపూరి సెంటర్లు కానీ ఫాస్ట్ సెంటర్లు కానీ వీళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఏది వాడద్దని కూడా మేము ఇంటిమేషన్ చేశాము. ఎందుకంటే దీనివల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ప్రభుత్వం గారి పరిశోధనలు తేలింది. అక్కడక్కడ కూడా చాలా మటుకు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ వస్తువులు మన ఆహార పదార్థాలు కలుపుకొని తినడం వల్ల కూడా మనలో కూడా బ్లడ్లో క్యాన్సర్ కారకాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.